రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. పంట రుణమాఫీ ఇతర అంశాలపై వ్యవసాయ సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతు రుణమాఫీ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి అన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఉన్న రైతు జాబితాను సిద్ధం చేయాలని, పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా పిఎస్సిఎస్ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను కూడా అందుబాటులో ఉంచేలా చూడాలి అని పేర్కొన్నారు. రెండు లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు. రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరమవుతున్నాయో చూసుకుని ఆదాయ మార్గాల్ని అన్వేషించాలన్నారు. 3-4 రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని కేబినెట్ ముందు పెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ సమీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన అప్డేట్స్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో చాలా సీరియస్ గా ముందుకెళ్తుంది. ఆగస్టు 15వ తేదీలోగా 32,000 కోట్ల రూపాయలు, దాదాపు 45 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి అనుగుణంగా కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే బ్యాంకర్లతో పాటుగా ఎఫ్ఆర్బిఎం పద్ధతిలో పడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అప్పులు ఇచ్చేటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40 లక్షల మంది రైతాంగానికి 32,000 కోట్లను రుణమాఫీ చేయడం ద్వారా వాళ్ళకి కొత్తగా భవిష్యత్తును ప్రసాదించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయించారు. దానికి అనుగుణంగా నిన్న మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పలు బ్యాంకర్ల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో బ్యాంకర్లతో ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలను సక్సెస్ఫుల్ గా అమలు చేయడం కోసం తీసుకోవాల్సినటువంటి ప్రతి అంశం పైన సంబంధిత బ్యాంకుల నుంచి పూర్తి స్థాయి ఎక్స్పెన్స్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ రుణమాఫీకి సంబంధించిన విషయంలో గతంలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ 40 లక్షల మంది బెనిఫిషియర్స్ కి అదనంగా మరో 10 లక్షల మంది ఆడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఓవరాల్ గా 50 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నిధుల సర్దుబాటు అంశానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఎఫర్ట్ పెట్టి ముందుకు పోతుంది. నరేష్.